తెలంగాణ రాష్ట్రంలో దేవుడి మాన్యాలు ఆస్తులపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కొనసాగుతుంది. దీంతో ఆలయాల ఆలనా పాలన కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది. భూములు ఇతర ఆస్తులు ఉన్న వాటిని సంరక్షించేవారు లేక ఒక్కొక్కటిగా అన్యక్రాంతం అవుతూ వచ్చాయి. రెవెన్యూ దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు ఉదాసీనత కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఫలితంగా చాలా దేవాలయాల భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అనేక ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65కు ఆనుకొని ఓ బడా వ్యాపారి కార్పొరేట్ స్థాయిలో హోటల్ నిర్మాణం చేశాడు. ఆయన భూమి పక్కనే శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చెందిన భూమి 100 ఎకరాలు ఉంది. బడా వ్యాపారి కన్ను దేవాలయం భూమి మీద పడింది. ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నాడు. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ 2 కోట్ల రూపాయలు పైమాటే. మా ఊరి భూములు కబ్జా అవుతున్నాయి, పట్టించుకోండి అంటూ మహాప్రభు అంటూ వినతి పత్రాలు ఇచ్చిన వాటిని అధికారులు చెత్తబుట్టలు వేస్తున్నారు. ఎవరైనా అడిగితే మా దృష్టికి రాలేదు, మాకు తెలియదంటూ చేతులు దులిపేస్తున్నారు. కబ్జాదారులకు వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా అక్రమార్కులకు అధికారులకు మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సర్వే నెంబర్ 199/2/1 అలాగే సర్వే నెంబర్ 199/2/2లలో దాదాపు 2.22 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ప్రస్తుతం హోటల్ నిర్మాణం పూర్తయి వ్యాపారం సాగుతుంది. హోటల్ వెనుక వైపు పెద్ద కాపర్తి గ్రామానికి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చెందిన భూమి 201 సర్వే నెంబర్ అలాగే 201/2 201/2 సర్వే నెంబర్లలో సుమారు 100 ఎకరాల్లో ఉంది. ఇందులో దాదాపు 75 ఎకరాల భూమి దేవాదాయ శాఖది, 25 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆ భూమి పూర్తిగా రాళ్లు చెట్లతో నిండి ఉంది. అయితే ఇక్కడ గ్రామానికి సంబంధించిన రైతులు తమ పశువులు మేకలు గొర్రెలను మేపుకుంటూ ఉంటారు. అయితే తన హోటల్ వెనకాల ఉన్న గుట్టను మొత్తం పెకిలించి సుమారు 2 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ గోడ కట్టేందుకు పనులు మొదలుపెట్టారు. తనకున్న 2.22 ఎకరాల భూమి కాకుండా అదనంగా మరో 2 ఎకరాలకు పైగా హోటల్ వ్యాపారి ఆక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆ పక్కనే ఉన్న ఓ గ్రానైట్ వ్యాపారి కూడా తన కంపెనీకి వెనుక వైపు ఉన్న దేవాలయ భూమిలో సుమారు ఎకరం వరకు కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెదకాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే హోటల్ యజమాని 2 ఎకరాలు అలాగే మరో వ్యాపారి గ్రానైట్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ ఎకరం 2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అయితే మొత్తం 3 ఎకరాలకు పైగా కబ్జా అయిన భూమి విలువ సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. అంతటి విలువైన భూమిని అప్పనంగా గద్దల మాదిరిగా కబ్జా కోర్లు కొట్టేస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామానికి చెందిన దాదాపు ఏడాది కాలంగా మండల రెవెన్యూ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని స్థాయిలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు అన్యక్రాంతం అవుతున్నా ఫిర్యాదు చేసిన మండల రెవెన్యూ అధికారి కూడా పట్టించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన యువత రెవెన్యూ డివిజనల్ అధికారికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు. అయితే చిట్యాల మండలంలోని ప్రతి గ్రామానికి వివిధ కార్యక్రమాల దృష్ట్యా ఆర్డీఓ విచ్చేస్తూ ఉంటారు. కానీ పెద్ద కాపర్తి గ్రామానికి మాత్రం
ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సందర్శించి భూ సమస్యను పరిష్కరించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు గ్రామానికి చెందిన యువత ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఓ న్యాయవాది పెద్ద కాపర్తి దేవాదాయ ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్న విషయంపై గ్రామస్తులు పిటిషన్ ఇచ్చారు. దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడిగితే తన దృష్టికి ఎలాంటి పిటిషన్ రాలేదని చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ఇదంతా గమనిస్తే ఆ సమస్య జోలికి వెళ్లకుండా ఉండాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో దాదాపు చాలా వరకు దేవుని మాన్యాలు అలాగే అక్కడ ఉన్నటువంటి భూములు అన్యక్రాంతం అవుతున్నాయనేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సర్వేలు తహసీల్దార్లు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నల్గొండ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారుల ఉదాసీనత వల్లే ఈ భూములు అన్యక్రాంతం అవుతున్నాయనుకోవచ్చా? డాక్టర్ మనోజ్, తెలంగాణలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో దేవాలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయనేది నివేదికలు కూడా నిశ్చయంగా తేలినటువంటి పరిస్థితి. ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్నటువంటి 6 కోట్ల విలువ చేసే సంబంధించినటువంటి దేవాలయ భూములు అయితే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అనేక మంది రాజకీయ పోద్వల్లో ఉన్నటువంటి వ్యక్తులు కబ్జా చేశారనేదే స్థానికంగా కూడా ఆర్డీఓ అంటే నల్గొండ ఆర్డీఓ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ గాని దానికి సంబంధించిన ఆర్డీఓ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వ్యక్తులు పిటిషన్లో చెప్పినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఇప్పటి వరకు మాత్రము వారి మీద చర్యలు కానీ ఎలాంటి విషయాల మీద ఒక నివేదిక కూడా సమర్పించకపోవడంతో అక్కడ స్థానికంగా చిట్యాల మండల పరిధిలో ఉన్నటువంటి దేవాదాయ భూమి 192 నుంచి పోల్చుకున్నట్టయితే 192 133/5 సంబంధించిన సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమి సుమారు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 కోట్ల విలువ చేసే భూమి ఒకే ఒక వ్యక్తికి అంటే అప్పనంగా ఒప్పజెప్పారనేదే స్థానికులు చెప్తూ వస్తున్నారు. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాలంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సంబంధించిన సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ వీరిపై చర్యలు తీసుకొని దేవాదాయ భూమి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా గతంలో కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ దేవాదాయ భూమిని కాపాడాలనేది స్థానిక ప్రజలు కూడా చెప్తూ వస్తున్నారు. మనోజ్, అలాగే శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే దేవాదాయ శాఖ భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మాన్యం భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విషయం ఎప్పటి నుంచి వెలుగులోకి వచ్చింది? దాదాపు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా అలాగే తహసీల్దారు అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక మీదటైనా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గత ప్రభుత్వంలోని అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు కావచ్చు, ఇప్పుడు ఆ భూమి కబ్జాలో ఉన్నటువంటి మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఒకే వారికి 6 కోట్ల విలువ చేసే భూమిని అయితే
పెత్తనంగా అంటే ప్రభుత్వాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది కొంతమంది రాజకీయ పోద్బలంతో ఈ ల్యాండ్ ని కబ్జా చేశారనేదే స్థానికులు అనేక సార్లు అంటే నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారికి కూడా సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగాను నివేదిక కూడా సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకోవడంలోనే నిమగ్నమైనట్టుగా రెవెన్యూ సిబ్బంది అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది మనోజ్. శ్రీనివాస్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భూముల్లో దేవాదాయకు సంబంధించినటువంటి భూములే అత్యధికంగా అక్కడ కబ్జాకు గురైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే డీకేటీ భూములు కూడా అక్కడ ఉన్నటువంటి హోటల్ వెనకాల కూడా ఉన్నటువంటి అక్కడ స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. కాకపోతే దేవాదాయకు సంబంధించినటువంటి భూములు అన్యక్రాంతం అవుతున్నాయనేసి పదే పదే ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఏంటి, ఏ స్థాయిలో దీని వెనకాల రాజకీయ నాయకులు ఉండారనుకోవచ్చు? మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాలకు సంబంధించినటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎల్మిడి సమీపంలో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ లో పూర్తి స్థాయిలో గతంలో కూడా ఒక నివేదిక కూడా సమర్పించారు. ఎండోమెంట్ వాళ్ళు కూడా పూర్తిగా కమిషనరేట్ కూడా ఒక రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉంటారో వారి ప్రోద్బలంతో ఈ కబ్జాకు అంటే ప్రధాన పాత్రదారు సూత్రధారులు అనేది కూడా గతంలో అంటే 9 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతిని ఒకసారిగా వెలికి తీయడంతో ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది అధికారుల అండదండతో ఇదంతా జరిగిందనేది కూడా స్థానికులు చెప్తున్నారు మనోజ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.